అటు పబ్లిక్లో చెప్తే పబ్లిక్లోనే అడిగారు. ఎక్కడైతే ఏ వేదికని అతను బేస్గా తీసుకుని మాట్లాడాడో అదే వేదిక దగ్గర అడిగారు. దానిలో తప్పే ఉందండి. చట్టాన్ని అధికారంలోకి తీసుకోవద్దు, మా దృష్టికి తీసుకురండి, ఇది యథావిధిగా తెలుగుదేశం పార్టీ సత్తి సన్నాయి, అది వాళ్ళు ఏదో కొంచెం పాలిష్డ్గా మాట్లాడినట్టు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారు. ఇలాంటివన్నీ చేయబాకండి, వ్యక్తికి పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. బ్యాడ్ నేమ్ ఏం రాదు. నిజానికి పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదనుకోండి, వాళ్ళ కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏ వేదిక మీద మాట్లాడారో అక్కడే అడగాలి. అది సమంజసం. ఒక తెలుగుదేశం పార్టీని అభిమానించే ఒక విశ్లేషకుడు కూడా ఏ సమాజంలో అయితే కౌలు కళాకారులు వాళ్ళలోకి వచ్చేసారు. ఈ స్టాండప్ కామెడియన్స్ కూడా కవులు కళాకారులు అంటే వాడు ఎవడైనా మండలానికి ఒకరిని తయారు చేసి నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు. వాళ్ళని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో మరి వదిలేద్దాము అనే స్థాయిలోకి తెలుగుదేశం పార్టీని కొంచెం సమర్థించే విశ్లేషకులు కూడా మాట్లాడటం జరిగింది. ఇది నిజంగా అది అసంబద్ధమైన వ్యాఖ్య అనే చెప్పాలి. ఏది ఏమైనా ఇలాంటి స్టాండప్ కామెడీలు కానీ మరి బ్లాక్ కామెడీలను కానీ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, హిందూ అభిమానులు కానీ, భారత జాతీయ అభిమానులు కానీ, హిందూ దేవుళ్ళను కానీ అవమానపరిచే వ్యక్తులను అందరినీ కూడా ఎక్కడికక్కడ అదే వేదికల మీద నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడి మీద, ప్రతి భారతీయుడి దగ్గర, ప్రతి ఆంధ్రుడి దగ్గర, ప్రతి తెలుగువాడి దగ్గర, ప్రతి తెలంగాణ వ్యక్తి దగ్గర ఉంది.